ఎవరైనా సరే తెలుసుకోవలసినటువంటి విషయం ఇదే. ఈ సృష్టికి నేను స్వతంత్రంగా కర్తను కాను. బ్రహ్మ సృష్టికర్త అని లోకంలో అనుకుంటూ ఉంటారు. నేను అవి వింటూ ఉంటాను, విన్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను. నేను స్వతంత్రంగా సృష్టి చేయటం లేదు. నా పైన ఒక ఆయన ఉన్నాడు, లేదా నన్ను పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. నన్ను ఈ సృష్టి కార్యం కోసమే పుట్టించాడు. నన్ను ఈ సృష్టి కార్యం కోసమే పరమాత్మ సృష్టి చేశాడు, పుట్టించాడు. అయితే నా పుట్టుకకు లేదా ఇతర సాధారణ ప్రజల పుట్టుకకు కొంచెం వ్యత్యాసం ఉంది. నా పుట్టుక వేరు, వారి పుట్టుక వేరు. వారి పుట్టుక అంటే వారికి శరీరంతో కూడినటువంటి పుట్టుక ఉంటుంది. నాకు అలాంటిది కాదు. నాది వేరే రకమైనటువంటి అప్రాకృతమైనటువంటి శరీరము. ఇంతే తప్ప నేను కూడా ఒక పని కోసం ప్రత్యేకించి పుట్టానురా. నా వెనకాల పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ప్రళయకాలంలో ఉన్నప్పుడు ఒకసారి ఈ జీవులు గత సృష్టిలో ఏమేం పుణ్యాలు చేసుకున్నారు, ఏమేం పాపాలు చేసుకున్నారు, ఏ ఏ కర్మలను చేసుకున్నారు, ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అనే విషయాన్ని ఆలోచిస్తాడు. ఆలోచించి ఈ సృష్టి ఎలా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్లుగా నన్ను సృష్టి చేస్తాడు. నన్ను ఒక పద్మం మీద కూర్చోపెడతాడు. నేను అందులో కూర్చుని ఏం చేయాలో తెలియక ఇటు అటు ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు ఆయన నా చెవుల్లోకి వచ్చి తప తప అని అంటాడు. తపస్సు చెయ్యి, ఆలోచన చెయ్యి అని అంటాడు. అప్పుడు నేను తపస్సు చేస్తాను. తపస్సు చేయగా నాకు కూడా ఆ పరమాత్మ యొక్క అభిప్రాయం పూర్తిగా అవగతమవుతుంది, ఏ రకంగా సృష్టి చేయాలి అని. అంతకు ముందే, నేను పుట్టక ముందే ఈ భోగాలను అనుభవించవలసినటువంటి జీవులు సిద్ధంగానే ఉంటారు. నేను పుట్టక ముందే ఈ ముడిసరుకు, ప్రపంచానికి ముడిసరుకు అయినటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి కూడా సిద్ధంగానే ఉంటుంది. ఆ సిద్ధంగా ఉండేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో ఒక భాగాన్ని, రజోభాగాన్ని తీసుకువచ్చి నన్ను సృష్టి చేసి ఉంటాడు. అప్పటికే సృష్టి చేసి ఇక మీద పని నువ్వు చూసుకో అని నాకు వదిలిపెడతాడు.